లోకేష్ యాజ్ ఆత్రం. ఇదిగోండి మీకు గన్, మీకు బుల్లెట్లు. చెప్పండి, మీకు ఏం గుర్తొస్తుంది? ఏం లేదు. నాకు గన్ను బుల్లెట్లు గుర్తొస్తున్నాయండి. గన్ను బుల్లెట్లు అంటే నాకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే సరే, మీరు చాలా రోజుల నుంచి మీది నాకు తెలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయడం అలాగే తెర మీద కనిపించడం అనేదే కాకుండా ఇలా నా పక్కన నిలబడడం అనే కోరిక కూడా మీకు ఇవాళ తీరింది కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అదేంటి ఆయన పేరు కదా ఆత్రం? బ్రిటిష్ చెప్పు, బ్రిటిష్ ఎలా అనిపిస్తుంది? గుండె దడగా ఉందా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది అంటే గుండె దడగా ఉంటే మనం బతికే ఉన్నామని అర్థం. సో గుడ్. సరే, ఆత్రం మాట్లాడతాడు ముందు. హాయ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికి వచ్చినందుకు, మీడియా వారికి, ప్రేక్షకులందరికీ. నేను ఈ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని మీ అందరి ముందు మాట్లాడతాను చెప్పి నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే మా ఈపీ గారు రమేష్ గారు చెప్పారు 5th ఈవెంట్ ఉందిరా, నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడని చెప్పారు కాబట్టి. నా వంశన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఎంచుకుని ఆత్రం క్యారెక్టర్ నువ్వే చేయగలరు అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిహారిక గారికి థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు పింక్ ఎలిఫెంట్ అన్నీ ఇచ్చింది, మొన్న ఫ్లైట్ కూడా ఎక్కిచ్చారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఫణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు థ్యాంక్ యూ సార్. గోదావరి జిల్లాలు అంటే అందమైన జిల్లాలు, అలాంటి జిల్లాలు ఇంకో 10 రెట్లు అందంగా చూపించిన మా డిఓపి గారు రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ అన్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫ్రేముల్లో ఉంచినందుకు నన్ను తీయకుండా. మా జేడి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నన్ను బాగా సపోర్ట్ చేశారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ, అలాగే మా అసోసియేట్ డైరెక్టర్లు మా నాగార్జున అన్న, సంతోష్ అన్న, హేమంత్, యోగి, అలాగే మా రఘు, రాజ్, అందరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మినందుకు ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ అందరి వల్ల ఇక్కడ నుంచి నేను మాట్లాడుకుంటున్నాను సోమా గారి ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. 9th సినిమా రిలీజ్ అవుతుంది, చూసేయండి అందరూ. క్విజ్, ఆయన ఎన్నిసార్లు స్పీచ్ లో థ్యాంక్ యూ అన్నాడు? మెల్లగా ఎంత ఫాస్ట్ గా మాట్లాడతాడే, అలా మాట్లాడతారు, మెల్లగా మాట్లాడాలి. నిజం అందరిలో ఏం లేదు, ఈ మధ్య వాట్సాప్ లో 2x స్పీడ్ లో మాట్లాడుతున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి, అలాగే మీడియా మిత్రులకి, పెద్దలకి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా హీరో సీరియల్ కిరణ్ అన్న ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఈ సినిమాలో బ్రిటిష్ అనే క్యారెక్టర్ చేశారండి, చాలా బాగుంటున్నాడు. అలాగే మా డైరెక్టర్ వంశీ అన్నకి స్పెషల్గా థ్యాంక్స్ అన్న. నిజంగా బ్రిటిష్ అనే క్యారెక్టర్ 6000 మంది ఆడిషన్ చేస్తే అందులో నన్ను తీసుకోవడం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది నాకు. నా హైట్, నా కలర్ చూసి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా ఇక్కడ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికంటే మా నిహారిక మేడం గారికి. ఎందుకంటే ఫస్ట్ టైం నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చారు. ఆ రోజు నిద్ర పట్టలేదు నిజంగా నాకు. మొన్న వైజాగ్ టూర్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కించారు ఆ రోజు. నిజంగా అందరినీ కూడా లిటరల్గా 6 అయింది నేను పడుకోబడికి. ఆ రోజు తెలవదు 6 అయిపోయింది పడుకోబడికి. చాలా థ్యాంక్ యూ మేడం. ఒక సినిమా అన్నీ ఇస్తుంది అంటారు, కమిటీ కుర్రలు నాకు అన్నీ ఇచ్చింది, నా లైఫ్ ఇచ్చింది. నేను నిజంగా ఎక్కడో కృష్ణానగర్ నుంచి అసిస్టెంట్గా, ప్రొడక్షన్ బాయ్గా పనిచేసుకుంటూ నిజంగా ఈ స్టేజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ అన్న. నిజంగా వంశీ అన్న, నీకు రుణపడి ఉంటానన్నా. థ్యాంక్ యూ. అలాగే నిహారిక మేడం గారికి, పని గారికి, ఎగ్జిక్యూటివ్ రమేష్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను చెప్పుకుంటాను. ముఖ్యంగా మా డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను నేను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నాకు స్లాంగ్ రాకపోయినా సరే నేర్పించి, పట్టుబట్టి నిజంగా నువ్వు చేస్తావు తమ్ముని చెప్పి నాకు నేర్పించి సినిమా చేయించారు. అలాగే మా జేడి మాస్టర్ గారికి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయడం సరే నా చేత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బిరుదు ఇచ్చారు నాకు. నిజంగా చాలా థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే నిజంగా నేను డాన్స్ చేయలేకపోతున్నాను. అలాగే ఈడ అవుట్ స్టాండింగ్ లో ఉంటాడు కాబట్టి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అలాగే మాస్టర్ అప్పాజీ గారికి, అలాగే లక్ష్మణ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మాకు ఆర్ట్ డిజైన్ గారు ప్రణయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా మొత్తం టీం మొత్తం అందరికీ కూడా, కమిటీ కూడా ఎవరైతే వర్క్ చేస్తారో అందరికీ కూడా ఈ స్టేజ్ మీద నుంచి పాదాబంధాలు తెలుపుకుంటా ఉన్నాను నేను.
చాలా థ్యాంక్స్ అండి. చెప్పడం మీరు లేకపోతే కాదు. సినిమా లేదు. చెప్పడం కాదు, పాదాభివందనాలు అని వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పెట్టాలి. హలో హలో మైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చే. ఎవరికి పెట్టినా పెట్టకపోయినా మా వంశీ అన్నకి, మా నిహారిక మేడం గారికి, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా దూరం నుంచి కూడా ఇక్కడ దసపల్ల హోటల్కి చిన్నదైనా సరే దీని ఇంత పెద్ద చేసి విచ్చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. నాకు పాదాభివందనాలు. థ్యాంక్స్. మనది ఒకటే ఏజ్ కాబట్టి ఇది అక్కడ ఇచ్చేసేయండి. ఎక్కడనే? ఎక్కడ? ఆయన యువి వెంకట్ గారు అని ఉంటారు, ఆయన మీకు ఎప్పటి నుంచో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఐ లవ్ యూ అండి. బాగా గట్టిగా ప్రిపేర్ అయ్యాడు మైక్. లవ్ యూ టూ రా, లవ్ యూ టూ. ఎందుకంటే మా మేడం గారు చెప్తే కొడతారు నన్ను, అందుకే మీకు చెప్పాను మేడం. నాకు అందం అనుకుంటున్నావా కొట్టడానికి? ఏంటో. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్ బాయ్ బాయ్. నిన్ననే ఒక బ్రిటిష్ బ్రదర్ దొరికారు తంగలంలో, ఇవాళేమో ఈయన. ఓకే.